హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? భారతదేశ చరిత్ర అనేది పురాతన కాలం నుండి విభిన్న నాగరికతలు, మతాలు మరియు సంస్కృతుల ఆకర్షణీయమైన కథలతో నిండి ఉంది. ఇది సుమారు 400 నుండి 200 బీసీ వరకు మానవ కార్యకలాపాల ఆనవాళ్లను చూపే గుహల చిత్రాలు మరియు రాతి సాధనాలతో ప్రారంభమవుతుంది. భారతదేశ నాగరికత ప్రపంచంలోని అతి పురాతనమైన నాగరికతలలో ఒకటి మరియు శతాబ్దాలుగా ప్రపంచ వేదికపై ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈరోజు కూడా దాని ప్రభావం కొనసాగుతుంది. భారతదేశ చరిత్రను ఒకే వీడియోలో పూర్తిగా సంగ్రహించడం అసాధ్యం. అయినప్పటికీ ఇది లోతుగా అధ్యయనం చేయదగిన అంశం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, పురాతన కాలం మరియు హరప్పా నాగరికత సుమారు 400 నుండి 200 బీసీ వరకు గుహాల చిత్రాలు మరియు రాతి సాధనాల ఆధారాలు భారతదేశంలో మానవ కార్యకలాపాల ఆనవాళ్లను చూపుతాయి. ఈ ప్రారంభ కాలంలోని నాగరికతల గురించి వివరాలు అందుబాటులో లేనప్పటికీ సింధు నది ఒడ్డున విలసిల్లిన హరప్పా నాగరికత సుమారు 3300 నుంచి 1500 బీసీ భారతదేశంలో మొదటి అధునాతన సమాజాలలో ఒకటిగా గుర్తించబడింది. హరప్పా ప్రజలు తమ సొంత లిపి వ్యవస్థ, అధునాతన సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలు, అలాగే ఆకట్టుకునే నగర నిర్మాణాలు మరియు వాస్తుశిల్పాల్ని కలిగి ఉన్నారు. ఈ నాగరికత సుమారు 1500 బీసీ నాటికి క్షీణించినట్లు భావిస్తున్నారు. దీనికి కారణం తరచూ వరదలు, ఇతర సహజ విపత్తులు లేదా పశ్చిమ మరియు మధ్య ఆసియా నుండి వచ్చిన ఆక్రమణదారులై ఉండవచ్చు. వైదిక ఆర్యులు. తర్వాత వైదిక ఆర్యులు భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తారు. ఈ వలసదారులు ప్రారంభ సంస్కృత భాష మాట్లాడేవారు మరియు తమ గిరిజన గుర్తింపును కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నారు. వారి పేరు వైదిక ప్రజలు అని 4 పవిత్ర గ్రంథాలైన వేదాల నుండి వచ్చింది. ఇవి వారి జీవన విధానం మరియు నమ్మకాలను వెల్లడి చేస్తాయి. ఈ వేదాలు హిందూ మత గ్రంథాలలో అతి పురాతనమైనవిగా పరిగణించబడతాయి. సుమారు 1000 బీసీ నాటికి వైదిక నాగరికత భారతదేశంలోని పెద్ద భాగంలో తమ సంస్కృతిని వ్యాప్తి చేసింది. వారు తమ తాత్విక నమ్మకాలను, అంటే సంతోషం మరియు మోక్షం ఒక వ్యక్తి యొక్క నీతి మరియు ధర్మం నుండి వస్తాయని, ఒకరి జీవన మార్గం వారి స్థానం ఆధారంగా ఉండాలని, కానీ ఎల్లప్పుడూ నీతియుక్తంగా మరియు మంచిగా ఉండాలని నమ్మారు. వైదిక ఆర్యులు 3 స్థాయిల సామాజిక వ్యవస్థను కూడా పరిచయం చేశారు: బ్రాహ్మణ, పురోహిత, క్షత్రియ, యోధుడు మరియు వైశ్య, సామాన్యుడు. మౌర్య సామ్రాజ్యం. తర్వాతి శతాబ్దాలలో వైదిక ఆర్యులు తమ గిరిజన స్థావరాలను విస్తరించారు, సాంస్కృతి మరియు వాణిజ్యంలో వృద్ధి చెందారు. ఉత్తర భారతదేశంలో గంధార, కోసల, కురు మరియు మగధ వంటి 16 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. మగధ ముఖ్యంగా చంద్రగుప్త మౌర్య 4వ శతాబ్దం బీసీ ఆధ్వర్యంలో విజృంభించింది. అతను మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది భారతదేశంలో మొదటి సామ్రాజ్య శక్తిగా పరిగణించబడుతుంది. మౌర్య సామ్రాజ్యం ఆధునిక పాట్నా సమీపంలోని పాటలిపుత్రలో రాజధానిని స్థాపించింది మరియు అద్భుతమైన ఆలయాలు, గ్రంథాలయాలు, రాజభవనాలు మరియు విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది. సామ్రాజ్యం వాణిజ్యంలో విజయవంతమైంది మరియు బలమైన ప్రభుత్వ వ్యవస్థ మరియు సైన్యాన్ని నిర్వహించింది. చంద్రగుప్త యొక్క మనవడు అశోక చక్రవర్తి హయాంలో కళింగ రాజ్యంలో రక్తసిక్తమైన యుద్ధం తర్వాత అతను బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింసా విధానాన్ని అవలంబించాడు. సిద్ధార్థ గౌతమ బుద్ధుడు 560 బీసీలో జన్మించాడు మరియు అశోక హయాంలో బౌద్ధ మతం భారతదేశంలో విస్తృతంగా వ్యాపించింది. అయితే మౌర్య సామ్రాజ్యం 2వ శతాబ్దం బీసీలో క్షీణించింది. శుంగవంశం మరియు ఇతర రాజవంశాలు పుష్యమిత్ర బౌద్ధులను హింసించినట్లు పుకార్లు ఉన్నప్పటికీ బౌద్ధ మతం అతని పాలనలో క్షీణించలేదు. అతని రాజ్యం అనేక ప్రావిన్సులపై అధికారాన్ని కొనసాగించింది. అయితే అతని మరణం తర్వాత శుంగవంశం ప్రాముఖ్యతను కోల్పోయింది. ఈ సమయంలో భారతదేశంలో వివిధ స్థానిక మరియు ఆక్రమణ శక్తులు ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. కుషాణ రాజ్యం సిల్క్ రోడ్డు ద్వారా చైనీస్, హర్షియన్ మరియు రోమన్ సామ్రాజ్యాలతో గణనీయమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. కుషాణ రాజు కనిష్క 1వ శతాబ్దం ఏడి బౌద్ధ మతాన్ని స్వీకరించి దానిని వ్యాప్తికి దోహదపడ్డాడు. 75 ఏడీలో కుషాణులు శక యుగాన్ని గుర్తించారు. దక్షిణ భారతదేశంలో సతవాహన, చేర, చోళ మరియు పాండ్య రాజులు ప్రధాన అధికార కేంద్రాలుగా ఉన్నాయి.
గుప్త సామ్రాజ్యం. క్లాసికల్ యుగంలో గుప్త సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో ఆధిపత్యం సాధించింది. దీనిని తరచూ ఉత్తర భారతదేశ బంగారు యుగంగా వర్ణిస్తారు. గుప్తుల పాలనలో చట్టం, క్రమం మరియు సాంస్కృతిక వికాసం సాధించబడింది. వారు సైనిక విజయాలతో పాటు వివాహ సంబంధాల ద్వారా తమ భూభాగాన్ని విస్తరించారు. అయితే 5వ మరియు 6వ శతాబ్దాల మధ్య హూణులు ఆక్రమణల కారణంగా గుప్త సామ్రాజ్యం క్షీణించింది. ఇస్లాం రాక మరియు ఢిల్లీ సుల్తానేటు. ప్రవక్త మహమ్మద్ మరణం తర్వాత 1 శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులు భారతదేశంలోకి ప్రవేశించారు. సింధు, ముల్తాన్ మరియు సోమనాథులను స్వాధీనం చేసుకున్నారు. రాజపుత్రులు సుల్తాన్ ఆక్రమణదారులను ఎదిరించారు. కానీ 1192లో మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయారు. ఇస్లాం వ్యాప్తితో బౌద్ధ మతం క్షీణించింది. 13వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేట్ ఆధిపత్యం ఏర్పడింది. కుతుబ్ ఉద్ దిన్ ఐబక్ స్థాపించిన బానిస వంశం 1290 వరకు పాలించింది. తర్వాత ఖల్జీ వంశం, ఆ తర్వాత తుగ్లక్ వంశం 1320 నుంచి 1412 వరకు అధికారంలోకి వచ్చాయి. 1398లో తైమూర్ ఆక్రమణ తుగ్లక్ వంశాన్ని బలహీనపరిచింది. సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు, లోడీ వంశం 1451 నుంచి 1526 వరకు వరుసగా అధికారంలోకి వచ్చాయి. 1526లో ఇబ్రహీం ఖాన్ లోడీ బాబర్ చేతిలో ఓడిపోయాడు. దీనితో ఢిల్లీ సుల్తానేట్ ముగిసింది. మొఘల్ సామ్రాజ్యం. బాబర్ మొఘల్ వంశాన్ని స్థాపించాడు. ఇది 2 శతాబ్దాల పాటు భారతదేశంలోని చాలా భాగాన్ని పరిపాలించింది. ఈ సామ్రాజ్యం సాంస్కృతిక వృద్ధిని, వాస్తుశిల్ప విజయాలను, తాజ్మహల్ వంటివి తీసుకొచ్చింది. 18వ శతాబ్దం ప్రారంభంలో మరాఠాలు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి వచ్చిన తిరుగుబాట్ల కారణంగా మొఘల్ సామ్రాజ్యం క్షీణించింది. బ్రిటిష్ పాలన మరియు స్వతంత్రం. 1857 నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఆధిపత్యం సాధించింది. కానీ స్థానికుల తిరుగుబాటు భారత స్వతంత్రం మొదటి యుద్ధం జరిగింది. 1858లో బ్రిటన్ రాణి విక్టోరియా భారతదేశాన్ని బ్రిటిష్ కిరీటం పేరిట పరిపాలిస్తామని ప్రకటించింది. స్థానికులు బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు మరియు మహాత్మా గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ సహకార ఉద్యమం 1920 మరియు అసహాయక ఉద్యమం 1929 ప్రారంభించింది. ఈ ఉద్యమాలు విజయవంతం కాకపోయినప్పటికీ రౌండ్ టేబుల్ సమావేశాలు 1930 మరియు క్విట్ ఇండియా ఉద్యమం 1942 స్వతంత్ర పోరాటాన్ని ఉధృతం చేశాయి. చివరకు 1947 ఆగస్టు 14-15న భారతదేశ స్వతంత్ర దేశంగా అవతరించింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.